పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీపీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా 12,000 లంచం తీసుకున్నటువంటి అంతర్గాం ఎంఆర్ఓ రమేష్ అలాగే ఆర్ఐ శ్రీధర్లను ఏసీబీ అధికారులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక ట్రాక్టర్ ఇసుక సీజ్ చేసినటువంటి ఇసుక ట్రాక్టర్ను రిలీజ్ చేసే విషయంలో మహేష్ అనే వ్యక్తి దగ్గర నుండి ఎంఆర్ఓ 12,000 లంచం డిమాండ్ చేయడంతో ఆ ఆర్ఐ సహకారంతో 12,000 లంచం తీసుకున్నట్లుగా నేరం నిరూపణ అయింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు అయితే ఎంఆర్ఓ రమేష్ అలాగే ఆర్ఐ శ్రీధర్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. 12,000 లంచం అడుగుతున్నాడు ఎంఆర్ఓ అంటూ కూడా బాధితుడు మహేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వెంటనే ఎంఆర్ఓ కార్యాలయం చేరుకొని రెడ్ హ్యాండెడ్గా కూడా ఎంఆర్ఓ మరియు ఆర్ఐలను పట్టుకోవడం జరిగిందంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే తెలిపారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరికని మార్కండే కాలనీలో ఉన్నటువంటి లక్ష్మీ ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాలపైన గంజాయి పట్ల కూడా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ డిఎస్పీ ఉపేందర్తో పాటుగా గోదావరికని ఏసీపీ మడత రమేష్ అలాగే సిఐలు ఎస్ఐలు ఇతర సిబ్బంది పోలీస్ అధికారులంతా కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ కళాశాలలు పాఠశాలల నుండి వచ్చినటువంటి విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగేటువంటి దుష్పరిమాణాలు అలాగే గంజాయికి అడిక్ట్ కాకుండా అలాగే మత్తు పదార్థాలు అడిక్ట్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలు వీటిపైన కూడా అవగాహన విద్యార్థులకు అయితే కల్పించారు. ఈ సందర్భంగా నార్కోటిక్స్ డిఎస్పీ ఉపేందర్ మాట్లాడుతూ యువత మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యువత మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా మత్తు పదార్థాలను అమ్మినా ఎవరైనా సేవించినా కూడా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలంటూ కూడా ఆయన సూచించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 2 బస్ డిపోల ఎదుట గోదావరికని బస్ డిపో అలాగే మంతెని బస్ డిపో 2 బస్ డిపోల ఎదుట కూడా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ముఖ్య ప్రధాన కార్యదర్శి ముత్యంరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వెంటనే ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి. అలాగే ఆర్టీసీ కార్మిక సంఘాలపైన పెట్టినటువంటి ఆంక్షలను కూడా వెంటనే ఎత్తివేయాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. అలాగే పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా అత్యధిక శ్రమ దోపిడీ చేస్తుంది ప్రభుత్వం అంటూ కూడా వారు ఆరోపించారు. వెంటనే ఆర్టీసీ కార్మికుల యొక్క పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.